హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్యాంటమ్ ప్రింటర్ అన్బాక్సింగ్ చూడండి. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, అంటే క్రోమా స్టోర్లో తీసుకున్నాను అన్నమాట. ఇది నాకు చాలా అన్ని సెర్చ్ చేసి P3302DW ప్రింటర్ అన్నమాట. ఇది నాకు చూడటానికి చాలా సెర్చ్ చేసి నాకు ఉన్న ప్రింటర్లో బెస్ట్ ప్రింటర్ అనిపించి ఇది నేను తీసుకోవడం జరిగింది. చూద్దాము, ఇది ప్రింటర్ ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. ఇప్పుడు చూడండి, ప్రింట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, దీంట్లో మంచి కేబుల్ ఇచ్చారు, CD డ్రైవ్ ఇచ్చారు ఒకటి. అలానే ప్యాకింగ్ అయితే బాగానే చేశారు. ప్రింట్ లోపల కూడా కవర్తో బాగా ప్యాక్ చేసి ఉంది. చూద్దాం ఓపెన్ చేసి. ప్రింటర్ కూడా వెయిట్ కూడా పెద్దగా అనిపించట్లేదు. ఒక 2-3 kgs ఉండొచ్చు అనిపిస్తుంది మ్యాక్సిమం. అంటే 3 to 4 అంటే చాలా ఈజీబుల్గా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడికైనా తీసుకెళ్తాం కూడా. ప్రింటర్ అయితే చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. పైన డిజైనింగ్ కానీ, వైట్ లుక్, ఫినిషింగ్ కానీ చాలా నీట్గా చాలా లుక్ అనిపించింది. చూడటానికి రిచ్ లుక్ అయితే మనకి ప్రింటర్ చూడటానికి చాలా అనిపిస్తుంది. అలానే మాన్యువల్ కూడా ఇచ్చారు. చూద్దాము ప్రింటర్ ఇంకా రిమూవ్ చేసి. నాకైతే ఈ ప్రింటర్ చాలా నచ్చింది, ఎందుకంటే ఇది P3302DW. ఇది టూ సైడ్ మనకి ప్రింట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అలానే ఇది డూప్లెక్స్ ప్రింట్ పర్ మినిట్. ఇది 33 సెకండ్స్లోనే పర్ మినిట్ 33 పేజ్ మనకి అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నారు కంపెనీ. 8 సెకండ్స్లోనే ఇది ప్రింట్ అనేది మనకి బయటకు రావడం జరుగుతుంది. కొన్ని సెకండ్స్లోనే చాలా ఫాస్ట్గా ఉంది ప్రింటర్ అయితే. దీంట్లో LCD డిస్ప్లే ఇచ్చారు, అలానే పైన మాన్యువల్ బటన్స్ ఇచ్చారు. చూడండి, ట్రే ఎలా ఓపెన్ చేశాను. ట్రేలో కూడా చాలా బాగుంది. ఈ ప్రింటర్ రావడం నాకు చాలా సంతోషం, ఎందుకంటే మిగతా ప్రింటర్లో తీసుకుంటే ఈ ట్రే ఉన్న ప్రింటర్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. మినిమం చాలా 25,000 30,000 పైన పెట్టాల్సి వస్తుంది ఇలా ట్రే రావటం కోసం. కానీ మనకు బడ్జెట్లో లోలో మ్యాక్సిమం అంటే ఒక 12,000 13,000లో కూడా ఈ ప్రింటర్ మనకి అందుబాటులో ఉన్నాయి. మీరు అన్ని చోట్ల ఈ ఆన్లైన్లో కానీ నియర్ బై స్టోర్లో కానీ చూసుకోవచ్చు. నేనైతే ఇది క్రోమాలో బుక్ చేశాను. నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చింది. చూద్దాము. ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది ఒక మనకి పుష్ ప్రైస్. దీని ద్వారా కూడా మనం డైరెక్ట్గా ప్రింట్ అనేది ఇవ్వచ్చు. ఎక్స్టర్నల్ సింగిల్ ప్రింట్ అని ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి మనం పంపించవచ్చు అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా. ఫినిషింగ్ కూడా నాకు చాలా వైట్ కూడా ప్యూర్ వైట్ షైనింగ్ కానీ చాలా బాగా అనిపించింది. చూడండి, నేను ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తాను ప్రింటర్ ఎలా పనిచేస్తుందో. ముందుగా కనెక్ట్ చేశాను. ఈ ప్రింటర్ మన బుద్ధి ఇచ్చి చూపిస్తాను, ఎలా పనిచేస్తుందో చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మన ప్రింటర్ని కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎలా అది కనెక్ట్ అవుతుందో మనం ఒక టెస్ట్ ప్రింట్ కూడా తీసి చూస్తాను. ప్రింట్ టెస్ట్ పేజ్ అనేది ఇక్కడ రెడీగా ఉంది. ఒకసారి చూస్తాను ఎలా మన ప్రింట్ టెస్ట్ పేజ్ ఎలా వస్తుందో. ప్రింట్ ఓపెన్ వస్తుంది. ఓకే, క్వాలిటీ ఎలా వచ్చిందో చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, బాగానే వచ్చిందన్నమాట. ప్రింట్ కోడ్ కూడా బాగుంది, స్పీడ్ బాగుంది. నాకు ఈ ప్రింటర్ చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట తీసుకోవటం. ఎందుకంటే లో కాస్ట్ ప్రైస్లో వచ్చిందైతే మనకి ఈ ప్రింటర్ చాలా లో కాస్ట్లోనే వచ్చింది. బయట ప్రింటర్లతో పోల్చుకుంటే మట్టుకి ఇది నాకు చాలా తక్కువలో రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నది. ఇది నేనైతే దానికోసం తీసుకున్నా. దీంట్లో ఆప్షన్ ఏంటంటే నాకు దీంట్లో మంచిగా అనిపించింది ఏంటంటే ఇది 2 సైడ్ మనకి ప్రింట్ వస్తుంది.
ప్లస్ అలానే మనకి ఇది డూప్లెక్స్ ప్రింట్ అన్నమాట. వైర్లెస్తో కూడా మనం మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనం ఇది ప్రింట్ తీసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి అన్ని ప్రింటర్లతో కంపేర్ చేసుకుని నా బడ్జెట్కి ఇది మంచిగా బెస్ట్ అనిపించింది. కాకపోతే దీంట్లో టోనరు రీప్లేస్మెంట్ ప్లస్ అవి మనకి కొంచెం మెయింటెనెన్స్ లా అనిపించినా అది మనకి అందుబాటులో వస్తాయి. అవి మనం సొంతంగా చేసుకుంటే మనకి దీంట్లో మంచిగా ప్రాఫిట్, అంటే రీఫిల్లింగ్ మనమే చేసుకుని మనమే కొంచెం సర్వీస్ చేసుకుంటే మనకి చాలా అన్ని ప్రింటర్ల కంటే చాలా తక్కువ కాస్టే మనకి ప్రింట్ పడుతుందన్నమాట. చూద్దాం, మీకు మళ్ళీ ఇది ప్రింట్ యొక్క మరిన్ని విషయాలు మీకు చెబుతాను, షేర్ చేస్తాను. ఇది మీకు పేపర్ ట్రే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది పేపర్ ట్రే అన్నమాట. ఇది ఇలా పట్టుకొని ఇలా లాగేస్తే మనకి ఇలా దీంట్లో ఎన్ని పేపర్స్ ఉన్నాయో మొత్తం అనేది చూపిస్తూ ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగుంది. బయట పెన్నులతో మనకి ఈ బడ్జెట్లో ఈ పేపర్ ట్రే బాక్స్ రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలానే దీంట్లో ఆప్షన్ ఇంకోటి ఏమైందంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి మనకి పేపర్స్ అయిపోయినాయి లేదు కూడా మనకి దీని ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఎన్ని పేపర్స్ ఉన్నది ఏందనేది మనకి దీని ద్వారా తెలుస్తూ ఉంటుంది. దీంట్లో ఇంకో విషయం గమనించింది ఏంటంటే, మనం ప్రింటర్ వాడకపోతే ఆటోమేటిక్గా ఇది స్లీప్ మోడ్లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ అయితే స్లీప్ మోడ్ వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైతే దీన్ని మనం ఏదైనా ఒక బటన్ టచ్ చేస్తే ఇది ఏమంటే ఆటోమేటిక్గా మళ్ళీ వార్మింగ్ వెయిటింగ్ అనేది వచ్చేసి ఆటోమేటిక్గా రెడీ టు ఏమంటే కొన్ని సెకండ్లో మనకి ఇది ప్రింట్ రెడీ అవ్వటానికి రెడీగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను మీకు ఒక 2 సైడ్ ప్రింట్ తీసి చూపిస్తాను, ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, నేను ఒక ప్రింట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఒక ప్రింట్ అయితే ఓపెన్ చేశాను. ఇది మనం ఎలా టూ సైడ్ ఇవ్వాలనేది మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇలా మనం డైరెక్ట్గా మన యొక్క ప్రింటర్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ప్యాంటమ్ P3302DW సిరీస్ మీకు ఇవ్వబడుతుంది కదా. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇంకో విషయం చేయాల్సిన పని ఏంటంటే, ప్రింట్ 1 సైడ్ ఆర్ 4 సైడ్ అనేది ఇక్కడ అడుగుతుంది. మనం ప్రింట్ ఆన్ 4 సైడ్ ప్రింట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ ప్రింట్ కాపీస్ ఉన్నాయి కాబట్టి మీకు చూస్తాను. ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రింట్ అనేది ఇస్తున్నాను. చూద్దాం, ప్రింట్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. ప్రింట్ ఓకే రెడీ అవుతుంది, రావడానికి ప్రింట్ రెడీగా ఉన్నది. చెక్ చేద్దాం ఎంత ఫాస్ట్ వస్తుందో చెక్ చేద్దాం. చూడండి, చాలా ఫాస్ట్, చాలా స్మూత్గా ఉంది, ఎటువంటి సౌండ్ లేకుండా చాలా మనకి 2 సైడ్ ప్రింట్ అనేది వచ్చేసింది. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇంత ఈజీగా 2 సైడ్ ప్రింట్. నేను ఈ ప్రింటర్ నేను తీసుకోవడానికి కారణం 2 సైడ్ ప్రింట్ వస్తుందని ఈ బడ్జెట్లో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఈ ప్రింటర్ కనుక మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు లో బడ్జెట్లో మనకి మంచి ప్రింటర్ అనేది ఇది నాకు మంచిగా అనిపించి నేను ఇది తీసుకుంటాం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.